మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఎంపీ రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేసింది. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. రాఘవ్ చద్దాకు ఇకపై మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ సమావేశాల ముగింపులో ఆప్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త డిప్యూటీ లీడర్గా డాక్టర్ అశోక్ మిత్తల్ నియామకం జరిగింది. రాజ్యసభ సచివాలయానికి పార్టీ అధికారిక లేఖ పంపింది. ఈ మేరకు పంజాబ్ ఎంపీ ఎల్పీ ఛాన్సలర్గా అశోక్ మిట్టల్ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు అంతర్గత విభేదాలు ముదిరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ప్రజా సమస్యలపై రాఘవ్ చద్దా గలం విప్పారు. ఇక ప్రతిసారి కూడా ఆయన ప్రజా సమస్యలను గలం విప్పుతూ ఉంటారు. రాజ్యసభలో కూడా ఆయనకున్నటువంటి పాత్రని కానీ ఎవరైనా కానీ తమకున్నటువంటి సమస్యల్ని రిప్రజెంట్ చేయడంలో మాత్రం రాజ్యసభలో ఎప్పుడు కూడా ముందుంటారు. అలాంటి సోషల్ మీడియాలో చూసినా కానీ ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. రాఘవ్ చద్దాకు తాను మాట్లాడేటువంటి అంశాలను కానీ ఇవన్నీ కూడా యువత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రజా సమస్యలు ప్రతి దాని చిన్న అంశం నుంచి మొదలు పెడితే ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తూ రాజ్యసభలో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి రాఘవ్ చద్దా మీద ఆమ్ ఆద్మీ పార్టీ వేటు మీద ఇప్పుడు సంచలనంగా మారింది. దీని అన్నిటికి సంబంధించి డీటెయిల్స్, ఇటువంటి నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తీసుకుంది ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తీసుకుందాం. ఎస్ సతీష్, ఎంపీ రాఘవ్ చద్దా చాలా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, యువత కూడా ఆయన ఎక్కువగా ఫాలో అవుతారు. అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు వేటు పడినట్లు తెలుస్తుంది. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఈ పదవి నుంచి తొలగించడం జరిగింది? డెఫినెట్గా ఇండియా మొత్తం కూడా ఒక్కసారిగా అంటే పేరు వచ్చినటువంటి, అంటే పెద్దగా తెలియని ఏదైతే రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్దగా దేశంలో, అంటే ఢిల్లీలో అందరికీ తెలిసిన పరిస్థితి ఉంది, కానీ మొత్తం దేశం మొత్తం కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో మొత్తం ఇటు పార్లమెంటుకు సంబంధించి అన్ని అంశాలపైన ఇటు ప్రభుత్వాన్ని కడిగి పారేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రతి ఒక్క పాయింట్ని, అంటే ప్రజలు అసలు మధ్యతరగతి కావచ్చు, లో ఆర్డర్లో అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏ రకంగా ట్యాక్సులు పే చేస్తూ ఉన్నారు, సో మొత్తం అన్ని విషయాలకు సంబంధించి ప్రజల ఇష్యూలకు సంబంధించి మొత్తం కూడా ఒక్కసారిగా ఇటు ఆయన ప్రశ్నించడం, ప్రశ్నలతో పాటు అన్నిటిపైన ఆయనే జవాబు ఇవ్వడం, అంటే ప్రభుత్వాలు ఇట్లా చేస్తే బాగుంటుంది అని కూడా ఆయన జవాబు ఇవ్వడం. దాంతోపాటు ఒక్కసారిగా ప్రజలు కూడా అసలు ఎవరి రాఘవ్ చద్దా అని మొత్తం కూడా సెర్చ్ చేసి ఆయన గురించి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఏదైతే ఈ మొబైల్ టారిఫ్స్ గురించి కావచ్చు, చలాన్ల గురించి కావచ్చు, ట్యాక్స్ల గురించి కావచ్చు, ప్రతి అంశం పైన ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అన్ని అంశాలపైన లేవనెత్తారు. సో ప్రజల సొమ్ముని ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఎట్లా దోసుకుంటున్నారు, అలాగే ఇటు కాంట్రాక్టర్లు ఎట్లా దోసుకుంటున్నారు, ప్రజల సొమ్మంతా, దేశ ప్రజల సొమ్మంతా అసలు ఎవరెవరికి చెంతలకు వెళ్తా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మొత్తం కూడా ఇటు పార్లమెంట్ సమావేశాల్లో, అటు రాజ్యసభలోను ఇటు పార్లమెంట్లోనూ పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని చాలా ఇరకాటంలో పెట్టారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎవరి పేరైనా దేశవ్యాప్తంగా జనాలు సెర్చ్ చేశారు అంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ రాఘవ్ చద్దా పేరును పెద్ద ఎత్తున అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఎవరి రాఘవ్ చద్దా అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఆయన పేరును వెతికారు, ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, అన్నిట్లలో ఈయన పాపులర్ అయిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇంత పాపులర్ అయినటువంటి వ్యక్తిని ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేయడానికి అంతర్గత విభేదాలా, లేకపోతే పొలిటికల్ గా దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా, తనకు వస్తున్నటువంటి గుర్తింపు కారణమా ఏంటి? డెఫినెట్గా అంటే ఈ మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంత పేరు వచ్చినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే కేజ్రీవాల్ తర్వాత అంత పేరు వచ్చినటువంటి సిసోడియా, కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా తర్వాత అంత పేరు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాఘవ్ చద్దా. ఆయన ప్రస్తుతం వైరల్ అవుతున్న సమయంలో, ఆయనకు పేరు వస్తున్న సమయంలో పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, అయితే రాజ్యసభకు సంబంధించినటువంటి ఉపనేతగా ఆయన ఉన్నారు, ఆ పదవి నుంచి తీసేయడం ప్రస్తుతం రాజకీయ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అటు పార్టీ మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల వల్లే, పార్టీలో కొంత అంతర్గతంగా ఉన్నటువంటి విషయాల వల్లే మరి ఆయనను ఈ పార్టీ నుంచి తొలగించారు. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కేజ్రీవాల్కు సంబంధించి మనీష్ సిసోడియా గురించి హియరింగ్ వచ్చినప్పుడు, కోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ గురించి రాఘవ్ చద్దా అసలు నోరెత్తలేదు.
కేజ్రీవాల్ గురించి మాట్లాడలేదు, అటు మనీష్ సిసోడియా గురించి మాట్లాడలేదు, అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అసలు మాట్లాడలేదు. ఇటు బీజేపీని కానీ ఇంకా ఇటు ఈడీని కానీ ఎక్కడ కూడా ఒక చిన్న క్వశ్చన్ చేయని రాఘవ్ చెడ్డా సో ఎందుకు స్పందించలేదు అనే దానిపైనే మరి ఈ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా సో కొన్ని ఈ లిక్కర్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే కోర్టులో నడుస్తుందో ఆ సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నాడు. విదేశాల్లో నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీలో కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. పార్టీలో అసలు ఉన్నాడా లేడా అనే తీరులో ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఈ పదవిని తీసేసి మరి మిట్టెల్కి అయితే ఏదైతే అశోక్ మిట్టల్కు ఈ పదవిని ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో పంజాబ్కు సంబంధించి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు కాకుండా పంజాబ్కు సంబంధించినటువంటి నాయకులకు ఆమ్ ఆద్మీ పార్టీ కొంత పెద్దపీట వేస్తుంది అనేది కూడా ఇటు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంటే కొంత పంజాబ్లో వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఢిల్లీ నేతలను కొంత తక్కువ చేసి చూస్తూ ఉన్నారు అనేది కూడా ఇటు మరి విభేదాలకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఇవన్నీ కనుక ఇప్పుడు ప్రస్తుతం ఆయన కొంత వైరల్ అవుతా ఉన్నారు, కొంత దేశవ్యాప్తంగా ఆయన పేరు వినబడతా ఉంది. ఈ సమయంలో ఇటు ఎప్పుడైతే ఒకసారి సస్పెండ్ చేయటం జరిగిందో ఆ సమయంలో కూడా అనేక ప్రశ్నలు సోషల్ మీడియాలో కూడా అతనికి సపోర్ట్గా కూడా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏకంగా కూడా వేటు వేయటం జరిగింది. మరి రాఘవ్ చద్దా విషయంలో కూడా ఆయన అభిమానులు కానీ లేకపోతే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి యువత కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్లో ఉంచేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా మరి చూడాలి ఎట్లా స్పందిస్తారు. ఆయనకు సంబంధించినటువంటి కొంత ఫ్యాన్స్ బేస్ అయితే ఏర్పడింది ఈ మధ్యకాలంలో. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. దాంతోపాటు ఆయనకు ఆ పదవిని రద్దు చేయడమే కాకుండా అసలు రాజ్యసభలో ఆయన మాట్లాడడానికి సమయం ఇవ్వద్దు అనేది కూడా ఆ లేఖలో మరి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇక రాజ్యసభకు వెళ్ళే వేస్ట్ అయ్యే తరుణం కనబడుతోంది. ఆయన లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు మరి ఇవి ఏదైతే ఆ ప్రశ్నలు లేవనెత్తుతున్నాడో దానికి సంబంధించి పొలిటికల్గా ఏమైనా ప్రెజర్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రెజర్ వచ్చి ఈ నిర్ణయం ఉన్నారా, లేకపోతే నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీలో మరి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో ఆ కేసుకు సంబంధించిన విషయాల్లోనే మరి ఏమైనా మాట్లాడినందుకు మాత్రమే ఇవి చేస్తూ ఉన్నారా అనేది మరి ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఆయనకు సంబంధించి మరి ఎట్లా ముందడుగు ఉన్నారు, మరి నిజంగా ఆ పార్టీ నుంచి కానీ లేదంటే ఆ పదవి నుంచి ఇప్పుడు తొలగిపోయిన తర్వాత కొత్తగా రాజకీయ నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటు సోషల్ మీడియాలో కూడా మరి ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలా స్పందిస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీని మరి ఎలా విమర్శిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేణు రైట్. అంటే సతీష్ మీరన్నట్లుగానే ఇప్పుడు ఈ వేటును కూడా బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళెవరైనా కానీ పొలిటికల్గా ఒత్తిడి తీసుకుని వచ్చినట్లు చూడాలా. రీసెంట్గా చూస్తే కనుక టెలికాం వ్యవస్థ గురించి రాఘవ్ చద్దా చాలా గట్టిగా మాట్లాడారు. అవి ట్రెండింగ్గా నిలిచాయి. అవన్నీ కూడా జనాల మనసులో ఉన్నటువంటి మాటలు. డెఫినెట్గా అయితే ఇవన్నీ కూడా ఏదైతే ఆయన మొత్తం పార్లమెంటులో లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి వ్యవహారం, పొలిటికల్గా చాలా ప్రెజర్ ఉండేటువంటి వ్యవహారం. అన్ని విషయాలు ఆయన మాట్లాడాడు. టెలికాం కావచ్చు, జిఎస్టీ వ్యవహారం, ఇప్పుడు టెలికాం వ్యవస్థ ఒక ప్రైవేట్ రంగానికి సంబంధించింది, జిఎస్టీది ప్రభుత్వానికి సంబంధించింది. ఇట్లా అన్ని రంగాలపైన కూడా ఆయన కొంత గొంతును లేవనెత్తే ప్రయత్నం చేశారు. కాబట్టి అటు పొలిటికల్ ప్రెజరా లేకపోతే పార్టీ మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాట్లాడనందుకే మరి ఆ పదవి నుంచి తీసేశారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి ఆయన ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఉంటాడా పార్టీలో, బయటికి వెళ్తాడా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ సతీష్, స్టే విత్ us మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాఘవ్ చద్దా మీద వేటు పట్ట మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఏ నాయకుడు కూడా లేవనెత్తినటువంటి అంశాలను రాఘవ్ చద్దా లేవనెత్తుతూ ఉన్నారు. సామాన్యుల మధ్యలో ఉన్నటువంటి అంశాలను ఆయన ఎప్పటికప్పుడు కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి చూస్తే కనుక ఎయిర్పోర్టులో చాయ్, సమోసా అందుబాటు ధరల్లో ఉన్నాయంటే కారణం రాఘవ్ చద్దానే. అటువంటి చిన్న చిన్న అంశాలను కూడా లేవనెత్తి, అవి చిన్నవి కాదు, జనరల్గా పట్టించుకోకుండా వదిలేసినవని చూడాలి. దానివల్ల సామాన్యులు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయటం. ఏదైనా తినాలన్నా కొనాలన్నా కానీ వందల్లోనే ఉంటుంది. బయట 10లో దొరికేటువంటి వస్తువు కనీసం ఒక్క వస్తువు కూడా అందుబాటు ధరలో లేకపోవటం అనే అంశాన్ని లేవనెత్తి సమోసా, చాయ్ ఇవి అందుబాటు ధరకు దొరికేలాగా. ఇంకా రీసెంట్గా చూస్తే టెలికాంలో
మనకి ఏదైతే ఫోన్ కాల్స్ కట్ అవుతూ ఉన్నాయో, మనం కనుక రీఛార్జ్ చేసుకోకపోతే ఇన్కమింగ్ ఎందుకు కట్ చేస్తున్నారనే అంశాలను కానీ, ఇవన్నీ అంశాలను సామాన్యులు అదేవిధంగా బిలో మిడిల్ క్లాస్ ప్రజలు కానీ ఏ విధంగా అవస్థలు పడుతున్నారు సంస్థలో ఉన్నటువంటి అంశాలతో అన్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా రాఘవ్ చద్దా లేవనెత్తుతూ ఉంటారు. ఇక ఇప్పుడు రాఘవ్ చద్దా మీద వేటు పట్టద్దు కూడా ఆయనకి యువతలో కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఇటువంటి లీడర్స్ మనకి ఎక్కువ మంది కావాలి అని చెప్పి యువత కూడా నమ్ముతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విధంగా కూడా రాఘవ్ చద్దా మీద వేటు వేయటం మాత్రం డెఫినెట్గా కూడా రాఘవ్ చద్దా ఫ్యాన్స్ కానీ ఖండించేటువంటి అంశం. గతంలో కూడా ఆయన్ని సస్పెండ్ చేసినప్పుడు కూడా ఎక్కువగా అంశాన్ని ఖండిస్తూ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్గా ఉంచుతూ పోస్టులు పెట్టారు. ఇక ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం మీద అయితే పలు అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. దీని మీద రాఘవ్ చద్దా తనకంటూ కూడా ఒక ఓన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూ తాను ఎక్కువగా కూడా గుర్తింపు పొందుతున్నటువంటి లీడర్గా మారుతున్నారు. అందుకు వేటు వేశారా, లేకపోతే తాను లేవనెత్తుతున్నటువంటి అంశాలు ప్రభుత్వాలకి తలనొప్పిగా మారుతున్నాయి, అందుకు సమాధానం చెప్పలేక వస్తున్నటువంటి ఒత్తిళ్లకు ఆయన మీద ఈ విధంగా కూడా వేటు వేశారా అని చెప్పి కూడా పలు అనుమానాలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి.